హుజూర్నగర్ పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్న ఎల్లప్పుడూ ఆలయ అభివృద్ధికి కృషి చేశాను. ఇటీవల కాలంలో 10 లక్షలు మంజూరు చేశాను. ఆలయ కమిటీ మేరకు మరో 10 లక్షలు మంజూరు చేస్తాను. హుజూర్నగర్ నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం ముందుగానే ప్రాజెక్టులన్నిటి నిండాయి. రైతులకు పంటలు బాగా పండాలని, గిట్టుబాటు ధర ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది. గుడికి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, అమ్మవారికి ప్రార్థించడం మరి నా అదృష్టంగా భావిస్తూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. భక్తులందరికీ, అమ్మవారి భక్తులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. మరి ఆలయ కమిటీ వాళ్ళు కూడా, ఈ జాతర కమిటీ కూడా, మరి అధికారులు కూడా అంత మంచి ఏర్పాట్లు చేశారు. ఈ గుడికి, ఈ గుడి ప్రాంగణాన్ని అనేక సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా అనేక విధాలుగా ఇక్కడ సౌకర్యాలు పెంపొందించడానికి ఉడత భక్తిగా నా వంతు కృషి నిరంతరంగా చేస్తూనే ఉన్నాను. ఈసారి కూడా మరి ఈ ముత్యాలమ్మ జాతర సందర్భంగా వచ్చినందుకు నేను ఈ మధ్యకాలం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ జాతర ఏర్పాట్లకు, ఈ గుడి అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకి మరి ఏ విధంగా కమిటీ నిర్ణయిస్తే ఆ విధంగా మరో 10 లక్షలు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఉత్తమన్నగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. హుజూర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడానికి అమ్మవారి ఆశీస్సులతో మరి హుజూర్ నగర్ పేరు ప్రఖ్యాతలు మరింత ప్రసిద్ధ గావింపజేయడానికి, మరి ఈ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరిగే విధంగా, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా, మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, రైతు కూళ్ళకి మేలు జరిగే విధంగా